సో ర్యాపిడ్ వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్తో మీ ముందుకు వచ్చేసాను 29th August 2025లో. సో ఈ రోజు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా అందరికీ కూడా సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే, సో కమింగ్ టు ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ కరెంట్ అఫైర్స్. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వన్ సెకండ్. ఒక 2 minutes. సో వన్స్ అగైన్ ఓకే. ఎస్, కమింగ్ టు ర్యాపిడ్ ఫస్ట్ వన్ లైనర్. సో 29th August మనం ఆల్రెడీ తెలుసు వన్ ఆఫ్ ది స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, నేషనల్ స్పోర్ట్స్ డే. అయితే దీని యొక్క థీమ్ ఏంటి ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఐఎమ్ ఆడిబుల్ గైస్? ముందుగా హాయ్ అండి. సో ఎస్, ఐఎమ్ ఆడిబుల్, వాయిస్ క్లియర్? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ ద లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ బర్త్ యానివర్సరీని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం August 29th ఒక టైప్ ఆఫ్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే వాట్ ఈస్ ద థీమ్, ఈ సంవత్సరం థీమ్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఖచ్చితంగా 1 घंटा खेल के मैदान में. సో మనకి టైప్ ఆఫ్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ 1 घंटा खेल के मैदान में అనే ఒక టైప్ ఆఫ్ థీమ్తో ఈ సంవత్సరం మనం నేషనల్ యూత్ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే ఇండియా విల్ సెలబ్రేట్ నేషనల్ స్పోర్ట్స్ డే ఫ్రమ్ August 29 to 31, ఒక టైప్ ఆఫ్ 3 days పాటు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో వన్ ఆఫ్ ది స్పోర్ట్స్ మినిస్టర్ మనీష్ మాండవియా ద 3-day నేషనల్ క్యాంపెయిన్ అండర్ ది ఫిట్ ఇండియా మిషన్ విల్ ప్రమోట్ ది స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్. అంటే ఈ నేషనల్ స్పోర్ట్స్ డే ఓకే ఒక టైప్ ఆఫ్ దృష్టిలో పెట్టుకొని ఫిట్ ఇండియా మూమెంట్ని కూడా మనకి స్టార్ట్ చేసాం. ఫిట్ ఇండియా మూమెంట్ ఎలాగైతే స్టార్ట్ చేసామో అలాగే ఫిట్ ఇండియా మూమెంట్. ఓకే, సో అలా మనం ఒక టైప్ ఆఫ్ నేషనల్ యూత్ డే యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకున్నాం. ఓకే, సో అయితే వాట్ ఈస్ ద థీమ్ ఏంటని అడుగుతారు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా 1 घंटा खेल के मैदान में. జస్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్. సో మేజర్ ధ్యాన్ చంద్ ఒక టైప్ ఆఫ్ మీకు తెలుసు వన్ ఆఫ్ ది ప్రామినెంట్ హాకీ ప్లేయర్ అండి. సో ఇండియా యొక్క ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్లో అతని యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుసు. వన్ ఆఫ్ ది విజార్డ్ ఆఫ్ హాకీ అని కూడా అంటాం అతన్ని. సో హూ ఈస్ ఫేమస్లీ నోన్ యాజ్ విజార్డ్ ఆఫ్ హాకీ అండ్ ద మెజిషియన్ డ్యూ టు హిస్ స్టిక్ వర్క్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గేమ్ యాక్చువల్లీ. అలాగే ఇండియాస్ యొక్క ఫస్ట్ హ్యాట్రిక్ ఆఫ్ ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చిన వ్యక్తి కూడా అతనే. సో 1928, 1932, 1936 సమ్మర్ ఒలింపిక్స్లో సో గోల్డ్ పతాకం తెచ్చిన వాళ్ళు కీ రోల్ ప్లే చేశారు యాక్చువల్లీ. బిట్వీన్ 1926 and 1948 he played 185 matches for India, scoring over 400 goals అండి. ఓకే, సో యాక్చువల్గా ఇలాంటి ఒక మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డేని దృష్టిలో పెట్టుకొని సో ఈ యొక్క ఓకే సో ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేయడం ఆనవాయితీగా మనకు వస్తుంది. సో వాయిస్ వన్ సెకండ్. ఓకే, నౌ క్లియర్? నౌ క్లియర్? ఓకే, వీడియో విజిబుల్? ఎస్, కమింగ్ టు 29th August ఇంటర్నేషనల్ డే అగైన్స్ న్యూక్లియర్ టెస్ట్ కూడా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ పోఖ్రాన్ టెస్ట్, జనరల్గా మనకి ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ మనకి పోఖ్రాన్లో జరిగింది. దాన్ని మనం ఆపరేషన్ మనం టైప్ ఆఫ్ ఒక ఆపరేషన్ పేరుతో మనం పిలుచుకుంటాం యాక్చువల్గా. సో ఆపరేషన్ స్మైల్, సో ఒక స్మైలింగ్ బుద్ధ, ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనేది. సో మనకి వన్ ఆఫ్ ది రాజస్థాన్ పోఖ్రాన్లో జరిగింది. సో అయితే 2009 యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ 29th August ద ఇంటర్నేషనల్ డే అగైన్స్ న్యూక్లియర్ టెస్ట్. అయితే 2000 మార్క్ ద ఇనాగ్రల్ కమెమరేషన్ ఆఫ్ దిస్ డే. సో 2009 నుంచి మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ డే అగైన్స్ న్యూక్లియర్ టెస్ట్ అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ప్రతి దేశం కూడా న్యూక్లియర్ టెస్ట్లు అనేవి టైప్ ఆఫ్ నాన్ పీస్ఫుల్ పర్పస్ కోసం వాడే అవకాశం లేకుండా సో ఈ యొక్క డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా న్యూక్లియర్ అనేది మనకి వన్ ఆఫ్ ది యురేనియం ఇస్ ద ఇన్పుట్. అటువంటి యురేనియంని మనం న్యూక్లియర్ ఎనర్జీగా యూజ్ చేయాలి, కానీ వీ షుడ్ నాట్ యూజ్ ఫర్ ఎనీ వెపన్స్, కెమికల్ వెపన్స్ కోసం. ఓకే, యుఎన్జిఏ
United Nations General Assembly designated 26 September as the International Day for the Total Elimination of Nuclear Weapons. సో ఇలా మనకి ఏ డేని సో ఎప్పుడు పిలుచుకుంటారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఖచ్చితంగా న్యూక్లియర్ టెస్ట్లు మనకి 2 న్యూక్లియర్ టెస్ట్లు మనకి 1998లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఎస్, ఓకే వీడియో రావట్లేదా? ఓకే, నౌ క్లియర్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ వన్. న్యూక్లియర్ ఇండియా న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మనకి స్మైలింగ్ బుద్ధ ఆపరేషన్తో 1974లో ఇండియా యొక్క ఫస్ట్ సక్సెస్ఫుల్ న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేశారు మనకి పోఖ్రాన్ ఇన్ రాజస్థాన్, మార్కింగ్ ఇండియాస్ యాజ్ అ 6th న్యూక్లియర్ క్యాపబుల్ నేషన్ ఆఫ్టర్ ద యుఎస్. యాక్చువల్గా మనకి యుఎస్, సోవియట్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ అండ్ చైనా తర్వాత భారతదేశం సో 6వ దేశంగా మనకి న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసిన దేశంగా మనకి అవతరించింది అప్పటికి. సో ఎస్, అలాగే ఆపరేషన్ శక్తి అనే పేరు మీద 1998లో పోఖ్రాన్ 2 ఓకే సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ మనకి 1998లో జరిపించారు. సో వాజ్ అ సిరీస్ ఆఫ్ 5 న్యూక్లియర్ టెస్ట్ అండర్ ది ఆపరేషన్ శక్తి, ఇంక్లూడింగ్ ఒక టైప్ ఆఫ్ మాలిక్యులర్ బాంబ్ ఉంది, థర్మో మాలిక్యులర్ బాంబ్ని కూడా అప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఎప్పుడు, సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ ఎప్పుడు అనేది కూడా తెలుసుకోవాలి. సో 29th ఆగస్ట్ ఎస్ మనకి నేషనల్ స్పోర్ట్స్ డే ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే మనకి ఈ టైప్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ అగెనిస్ట్. ఓకే, సో మనకి వన్ ఆఫ్ ది డే దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ న్యూక్లియర్ వెపన్, న్యూక్లియర్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ వన్. కమింగ్ టు PM extends warm greeting of నౌకాయి ఫెస్టివల్ ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ది ఫెస్టివల్ ఇక్కడ మనకి రీసెంట్గా సెలబ్రేట్ చేసుకునే వన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్. సో దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే మనకి స్టేట్ గవర్నమెంట్స్ ఫెస్టివల్స్ అనేవి ఓకే సో మనకి ఆర్ట్ అండ్ కల్చర్లోకి వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఒకసారి తీసుకుంటే మనకి అబ్జర్వ్డ్ అయిన పంచమి తిథి 5th డే ఆఫ్ ద lunar fortnight ఆఫ్ మంత్ ఆఫ్ భాద్రపద. సో డే ఆఫ్టర్ గణేష్ చతుర్థి ఫెస్టివల్ ఫ్రెండ్స్. అయితే ఈ నౌకాయి ఫెస్టివల్ మనకి ఏ స్టేట్ సెలబ్రేట్ చేసుకుంటుందంటే మనకి వన్ ఆఫ్ ది వెస్టర్న్ ఒడిస్సా, సదరన్ ఛత్తీస్గఢ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ అడ్జాయినింగ్ ఏరియాస్ ఆఫ్ జార్ఖండ్ అండి. సో మనకి వన్ ఆఫ్ ది నౌకాయి ఫెస్టివల్ అనేది సో చతుర్థి తర్వాత, వినాయక చతుర్థి తర్వాత సెలబ్రేట్ చేసుకునే ఒక టైప్ ఆఫ్ lunar fortnight. లూనార్ అనగానే మీకు తెలుసు కదా, వన్ ఆఫ్ ది అమావాస్య. ఓకే, సో మనకి వన్ ఆఫ్ ది సోలార్ వచ్చేసరికి అమావాస్య, లూనర్ వస్తే పౌర్ణమి రోజు సంబంధించి ఒక టైప్ ఆఫ్ డే. అయితే నౌకాయి ఫెస్టివల్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 words దట్ సిగ్నిఫికెన్స్ ఈటింగ్ ఆఫ్ న్యూ రైస్ అండ్ న్యూఆ మీన్స్ కాయి మీన్స్ ఈట్. అంటే జనరల్గా నౌకాయి అంటే న్యూ రైస్ అంటే హార్వెస్ట్ సీజన్లో సెలబ్రేట్ చేసుకునే ఒక టైప్ ఆఫ్ ఫెస్టివల్గా మనం చెప్పుకుంటాం ఇది. ఓకే, నౌకాయి. సో ఎవరు ఏ రాష్ట్రం వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు? వన్ ఆఫ్ ది ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ డ్యూరింగ్ ది టైప్ ఆఫ్ హార్వెస్ట్ సీజన్ ఫెస్టివల్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ వన్. ప్రెసిడెంట్ అపాయింట్స్ జస్టిస్ అలోక్ ఆర్దే అండ్ జస్టిస్ విపుల్ ఎం పంచోలి యాజ్ అ సుప్రీం కోర్ట్ జడ్జెస్గా అపాయింట్ చేశారు ఫ్రెండ్స్ రీసెంట్గా. సో దీన్ని కూడా మనకి హైలైట్గా ఇంపార్టెంట్. అలాగే దీని యొక్క అపాయింట్మెంట్ కూడా మన ప్రొసీజర్ కూడా తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా హూ అపాయింట్స్ ద ప్రెసిడెంట్స్ హూ అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటారు మనకి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఖచ్చితంగా సెంటర్ హ్యాస్ నోటిఫైడ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జస్టిస్ అలోక్ ఆదే, ప్రెసెంట్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ బాంబే హైకోర్టుగా ఉన్న వ్యక్తి. అలాగే అండ్ విపుల్ పంచోలి మనకి CJ ఆఫ్ పాట్నా హైకోర్టుగా ఉన్న వ్యక్తి. వీళ్ళిద్దరిని కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జెస్గా మనకి అపాయింట్ చేశారు ఫ్రెండ్స్. సో బిసైడ్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భూషణ్ రవి గవాయ్, ద అదర్ మెంబర్స్ ఆఫ్ ది కొలీజియం ఆర్ జస్టిస్ సూర్యకాంత్, విక్రమ్కాంత్ నాథ్, అలాగే మనకి మహేశ్వరి. జనరల్గా మనకి కొలీజియం సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ది ఎపెక్స్ బాడీ. ఓకే, సో which appoints the judges of a Supreme Court అండి. సో అటువంటి కొలీజియం సిస్టమ్కి చైర్మన్ వన్ ఆఫ్ ది CJI. సో ప్రజెంట్ మనకి CJI వచ్చేసరికి రవి గవాయ్. ఓకే, రవి గవాయ్. సో అతనితో పాటుగా సూర్యకాంత్, విక్రమ్నాథ్, అలాగే మహేశ్వరి. ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అండర్ ది ఆర్టికల్ విచ్ అండి ఆర్టికల్ 124 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కింద వస్తుంది. ద ప్రెసిడెంట్ కన్సల్ట్ విత్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ టు మేక్ అపాయింట్మెంట్స్ యాక్చువల్లీ. అంటే మనకి సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రొవిజన్స్ యాక్చువల్లీ. సో వన్ ఆఫ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని అపాయింట్ చేసేటప్పుడు ముందుగా ఎవరి యొక్క నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరిని కన్సల్ట్ చేస్తారంటే మనకి వన్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని యాజ్ వెల్ యాజ్ హై కోర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. కమింగ్ టు టెన్యూర్ ఒకసారి తీసుకుంటే దర్ ఇస్ నో ప్రిస్క్రైబ్డ్ మినిమం ఏజ్ లిమిట్ అండి. సో ఖచ్చితంగా జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్లో ఎప్పుడు కూడా మినిమం ఏజ్ అనేది ఎక్కడ ప్రిస్క్రైబ్ చేయలేదు రాజ్యాంగం. అలాగే జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ సర్వ్స్ అంటిల్ ద రీచ్ ఆఫ్ ఏజ్ 65. సుప్రీం కోర్ట్ జడ్జ్ అయితే 65, అలాగే మనకి హైకోర్టు జడ్జ్ అయితే 62 years వరకు వాళ్ళు ఒక సేవలు అందించే అవకాశం ఉంటుంది. హౌఎవర్ ఎ జడ్జ్ మే రిజైన్ బిఫోర్ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ 65 బై టెండరింగ్ ద రెసిగ్నేషన్ టు ద ప్రెసిడెంట్. ముందుగా రెసిగ్నేషన్ చేయాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్కి ఆ లెటర్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఎస్, ఖచ్చితంగా అంటే ఓత్ ఎవరైతే
ప్రెసిడెంట్ ఎలాగైతే మనకి ప్రమాణ స్వీకారం చేయిస్తారో, సో ప్రమాణ స్వీకారం కాకుండా మనకి ఒక టైప్ ఆఫ్ రిజిగ్నేషన్ లెటర్ కూడా జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ టు సబ్మిట్ టు ప్రెసిడెంట్. నెక్స్ట్ వన్. సో పేర్లు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, విపుల్ పచోలి యాజ్ వెల్ యాజ్ మనకి అలోక్ ఆర్దే ఇప్పుడు కొత్త మనకి చీఫ్ జస్టిస్, కొత్త జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అయ్యారు. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎంతమంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో టోటల్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ హౌ మచ్? సో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంక్లూడింగ్ గవాయి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కమింగ్ టు ధార్వాడ్, ఎస్హెచ్జి విన్స్ బయోడైవర్సిటీ నోబెల్ ఫర్ ప్రమోటింగ్ సస్టైనబుల్ ఫార్మింగ్ అండి. సో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ధార్వాడ్ రీజియన్. సో ధార్వాడ్ రీజియన్లో ఉండే ఒక టైప్ ఆఫ్ ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విన్ అయింది ఒక టైప్ ఆఫ్ బయోడైవర్సిటీ నోబెల్ ప్రైజ్ అండి. అయితే దీనికి సంబంధించిన ఒక న్యూస్ అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించింది ఫ్రెండ్స్. సో దీని యొక్క సక్సెస్ అనేది మనకి ఇప్పటికీ చూస్తున్నాం. ఒక 1 సెకండ్. Sorry. Am I clear now? So సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది ఒక ఫ్రమ్ ఏ స్మాల్ విజన్, ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్. ఇది ఒక బంగ్లాదేశ్ కాన్సెప్ట్ అండి. సో మన దేశంలో డిఫరెంట్ ఎస్హెచ్జి గ్రూప్స్ అయితే ఉన్నాయి. సో మెయిన్ ఇంటెన్షన్ ఇస్ టు ఎంపవర్ ద ఉమెన్, ఓకే, ఇన్ రూరల్ ఏరియాస్ మెయిన్గా. అయితే ఒకనొక ఎస్హెచ్జి గ్రూప్ ఫ్రమ్ ద విలేజ్ కునంగల్ తాలూక్ ఆఫ్ ధార్వాడ్ రీజన్. సో ధార్వాడ్ అంటే కర్ణాటక, నో డౌట్, మనకి ధార్వాడ్ అంటే కర్ణాటక. హ్యాస్ బ్యాగ్డ్ ద ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డ్ అండి. సో వాట్ ఈస్ ద ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డు ఎవరు ఇస్తారంటే మనకి యునైటెడ్ నేషన్ ప్రోగ్రామ్, యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అవార్డ్ అంటే, సో నోబెల్ ప్రైజ్ ఫర్ బయోడైవర్సిటీ కన్వర్జన్. అంటే ఈ ఎస్హెచ్జి ఒక గ్రూప్ ఆఫ్ 20 మెంబర్స్ ఆ యొక్క ప్రాంతాన్ని, సో బయోడైవర్సిటీని సో పరిరక్షించినందుకు సో ఒక టైప్ ఆఫ్ నోబెల్ పీస్ ఆఫ్ బయోడైవర్సిటీ అవార్డ్ అయితే ఇస్తుంది యుఎన్డిపి ఫ్రెండ్స్. ఓకే, సో దాంట్లో బీబీ ఫాతిమా ఉమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇస్ వన్ ఆఫ్ ది అమాంగ్ టాప్ 10 విన్నర్స్ ఆఫ్ ది ఈక్వేటర్ ప్రైజ్ 2025 ఫ్రెండ్స్. సో ఈక్వేటర్ ప్రైజ్ 2025 ఎవరికి వరించింది? సో అలాగే మనకి ఏ రీజియన్కి, ఏ స్టేట్కి లభించింది 2025, అలాగే అసలు దేనికి సంబంధించిన అవార్డ్ అని కూడా అడగచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అవార్డ్ అనేది కూడా అడగచ్చు అండి. ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ కమింగ్ టు, సో యుఎన్డిపి అవార్డు వచ్చేసరికి మనకి $10,000 అంటే అప్రాక్సిమేట్గా 8.5 lakh అయితే మనకి క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. సో దిస్ ఇయర్స్ అవార్డ్ సెలెక్షన్ వాస్ బేస్డ్ ఆన్ ద థీమ్ వరల్డ్ అండ్ యూత్ లీడర్షిప్ ఫర్ నేచర్ బేస్డ్ క్లైమేట్ యాక్షన్. అంటే బయోడైవర్సిటీని పరిరక్షించినందుకు సో ఒక టైప్ ఆఫ్ ఎస్హెచ్జి గ్రూప్కి ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఈసారి కర్ణాటకకి ఇచ్చారు. అయితే థీమ్ కూడా ఇంపార్టెంట్, ఉమెన్ అండ్ యూత్ లీడర్షిప్ ఫర్ నేచర్ బేస్డ్ క్లైమేట్ యాక్షన్ అండి. అంటే హౌ ద ఉమెన్ అండ్ లీడర్షిప్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ టువర్డ్స్ ది కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అని అర్థం. ఓకే, అలాగే ద గ్రూప్ లెడ్ revived millet-based mixed cropping system through natural farming methods in around 30 villages anta. The SHG was formed in year 2018 by just 15 women. So ఈ యొక్క SHG ఫామ్ చేసి సో వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఆ రీజియన్లో మేజర్గా మిల్లెట్స్ గ్రో చేస్తూ, అంటే చిరుధాన్యాలను గ్రో చేస్తూ, అది కూడా ఆర్గానిక్ పంటలుగా పండిస్తూ సో ఆ యొక్క ప్రాంతాన్ని ఒక క్లీన్, ఒక టైప్ ఆఫ్ ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడకుండా మనకి ఆర్గానిక్ పంటలతో వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చారని సో ఈ యొక్క అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ ది యుఎన్డిపి ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డ్ దేనికి సంబంధించింది, అలాగే ఎవరికి వరించింది, అయితే ఇది ఎప్పుడు మనకి ఎస్హెచ్జి అనేది ఫామ్ అయింది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన కంప్లీట్స్ 11 years అండి. టోటల్గా 561 million బెనిఫిషియరీస్ బ్యాంక్డ్ అక్రాస్ ఇండియా. అంటే జన్ధన్ యోజన అనేది మనకి ఒక టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా చెప్పుకుంటాం. ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా ఓపెనింగ్ సమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, దాన్ని నో ఫ్రిల్స్ అకౌంట్స్ అనేవారు. ఇప్పుడు మనకి బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ అంటాం.
బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ అంటాం. అయితే మొత్తం 56.10 crore ఆర్ 561 million బెనిఫిషియరీస్ ఇంతవరకు అయితే నమోదు చేస్తున్నారు. ఈ యొక్క ఎవరైతే మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేశారో వాళ్ళందరూ కూడా. ఓకే, సో అయితే దీనికి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ న్యూస్ చూద్దాం. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కంప్లీట్ 11 years. సో మనకి ఆగస్ట్ 28, 2025కి 11 years కంప్లీట్ చేసుకుంది. వరల్డ్స్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గ్రూప్ అండి. నియర్లీ 100% హౌస్ హోల్డ్, ఓవర్ 90% అడల్ట్స్ ఇన్ ఇండియా నౌ హ్యావ్ ఎ బ్యాంక్ అకౌంట్ విత్ జీరో బ్యాలెన్స్. ఓకే, సో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే మనకి మినిమం అఫోర్డబుల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడమే దీని యొక్క ముఖ్య లక్షణం. సో ఇది 2014 లాంచ్ చేశారు. సో డిజైన్ టు ప్రొవైడ్ యూనివర్సల్ యాక్సెస్ టు బ్యాంకింగ్ ఫర్ అన్బ్యాంక్డ్. ఓకే, ఎవరైతే మనకి బ్యాంకర్స్ లేవో, బ్యాంక్ అకౌంట్స్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళని కూడా ఆర్థికంగా చేరిక చేయడం జరిగింది. అలాంటి ఆబ్జెక్ట్స్ ఇంక్లూడ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, రూపే పేమెంట్ కార్డ్స్, ఇన్సూరెన్స్, పెన్షన్స్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో మనం చెప్పుకుంటాం. సో డాక్టర్ రంగరాజన్ మనకి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఓకే, సో ఇలా మనకి ఇదంతా కూడా ఇంపార్టెంట్. సో అలాగే కామన్వెల్త్ గేమ్స్ గురించి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. సో ఒక టైప్ ఆఫ్ క్యాబినెట్ అప్రూవ్ సబ్మిషన్ ఫర్ బిడ్ ఆఫ్ కామన్వెల్త్ గేమ్స్ 2025. సో ఇది ఒక టైప్ ఆఫ్ మేజర్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో చూద్దాం దీని గురించి ఒక టైప్ ఆఫ్ న్యూస్ అయితే చూద్దాం. అయితే యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ బిడ్ సబ్మిషన్ ఫర్ కామన్వెల్త్ గేమ్స్ 2020. సో యాక్చువల్గా మనకి బిడ్స్ జరుగుతున్నాయి. నేమింగ్ అహ్మదాబాద్ ప్రెజెంట్ మనకి ప్రపోజ్డ్ హోస్ట్. సో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం మనకి ఇండియాలోనే లార్జెస్ట్ స్టేడియం విత్ 1,01,000 కెపాసిటీ కలిగిన ఈ స్టేడియం మనకి గోయింగ్ టు కండక్ట్ ఈ సంవత్సరం మనకి కామన్వెల్త్ గేమ్స్ అయితే కండక్ట్ చేయబోతుంది ఫ్రెండ్స్. సో అది కూడా ఇంపార్టెంట్. అయితే ఇండియా ఇస్ ఆల్సో పొజిషనింగ్ అహ్మదాబాద్ యాజ్ ఎ ఫ్రంట్ రన్నర్ ఇన్ 2036 ఒలింపిక్స్ కూడా. అంటే 2030లో జరగబోయే ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ యాజ్ వెల్ యాజ్ 2036లో జరగబోయే ఈ ఒలింపిక్ గేమ్స్ని కూడా రన్ చేయాలని చూస్తుంది అహ్మదాబాద్. ఓకే, వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్ హెల్డ్ ఎవ్రీ 4 years అండి. కామన్వెల్త్ గేమ్స్ అనేది 4 yearsకి ఒకసారి జరుగుతుంది. సో దాంట్లో మనకి 72 nations అండ్ టెరిటరీస్ అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాయి. సో 2030లో ఓకే మనకి జరగబోయే ఈ కామన్వెల్త్ గేమ్స్లో సో హూ ఇస్ ద హోస్ట్ అని నిర్ణయించింది భారతదేశం అంటే అహ్మదాబాద్ ఇస్ గోయింగ్ టు కండక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ కమింగ్ టు ఆరిజిన్ ఏంటంటే మనకి కామన్వెల్త్ గేమ్స్ ఫస్ట్ స్టార్ట్ చేసింది 1930 అట్ హ్యామిల్టన్, కెనడా, నోన్ యాజ్ ద బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ యాక్చువల్గా. సో కామన్వెల్త్ గేమ్స్ అనేది ఇప్పుడు వస్తుంది మనకి. 1947 తర్వాత కామన్వెల్త్ గేమ్స్ అంటాం, కానీ దానికన్నా ముందు ప్రీ ఇండిపెండెంట్ ఎరాలో మనకి బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవారు. సో 1930లో స్టార్ట్ చేశారు ఇది. సో రీనేమ్డ్ బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ 1954లో మనకి కామన్వెల్త్ గేమ్స్గా మార్చారు ఫ్రెండ్స్. ఓకే, ఎస్, వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి ఫైనల్గా కామన్వెల్త్ గేమ్స్ని మనకి వన్ ఆఫ్ ది 1978లో. ఎస్, నెక్స్ట్ వన్ కమింగ్ టు యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ దిస్ బిడ్. అయితే ఫస్ట్ పార్టిసిపేట్ ఇన్ 1934 లండన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. రెజ్లర్ రషీద్ అన్వర్ వన్ ఇండియాస్ ఫస్ట్ మెడల్. సో ఈ కామన్వెల్త్ గేమ్స్ యొక్క హిస్టరీ తీసుకుంటే కనుక సో ఎస్ మనకి వన్ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్ రషీద్ అన్వర్ అండి. మనకి రెజ్లింగ్లో బ్రాంజ్ గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తి. సో అది కూడా బ్రాంజ్ మెడల్, ఫస్ట్ బ్రాంజ్ మెడల్. అలాగే మైల్ స్టోన్స్ తీసుకుంటే మనకి మిల్కా సింగ్ ఫస్ట్ ఇండియన్ గోల్డ్. సో మిల్కా సింగ్ దానికి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ సినిమా కూడా ఉంది యాక్చువల్గా. సో ఓకే, సో టైప్ ఆఫ్ రన్నర్. ఓకే, సో ఖచ్చితంగా ఫస్ట్ ఇండియన్ గోల్డ్ గెలిచిన వ్యక్తి ఎవరంటే మిల్కా సింగ్. సో కార్డిఫ్ 1958 రైజ్ ఆఫ్ రెజ్లింగ్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాటింగ్, లెటర్స్ అంటే లెటర్ తర్వాత మనకి ఈ విభాగాల్లో మనకి ప్రైజెస్ కూడా వచ్చాయి యాక్చువల్లీ. సో అలాగే మనకి మేజర్గా హోస్టెడ్ ఇన్ వన్స్ ఇన్ 2010 న్యూఢిల్లీలో మనకి హోస్ట్ చేస్తారు. జనరల్గా ఎలా కూడా అడుగుతారు, భారతదేశం ఎప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్ కండక్ట్ చేసిందా అంటే ఎస్, ఖచ్చితంగా కండక్ట్ చేసింది ఫ్రెండ్స్. 2010లో న్యూఢిల్లీలో కండక్ట్ చేసింది. సో అయితే ఇండియా 101 మెడల్స్ అండి, అందులో 39 గోల్స్ అండ్ ఫినిషింగ్ సెకండ్ ఓవరాల్. ఓకే, అలాగే టిల్ డేట్ ఇండియా హ్యాస్ వన్ 564 మెడల్స్, దాంట్లో 203 గోల్డ్. ఓకే, కామన్వెల్త్ గేమ్స్లో ఎన్ని మెడల్స్ గెలుచుకుంది అంటే 564 మెడల్స్ గెలుచుకుంది. అందులో గోల్డ్ ఎన్ని అంటే 203 గోల్డ్ గెలుచుకుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు రీసెంట్గా క్యాబినెట్ అప్రూవ్ చేసింది కాబట్టి అహ్మదాబాద్ ఇస్ గోయింగ్ టు కండక్ట్ దిస్ టైప్ ఆఫ్ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ 2030. కాబట్టి ఖచ్చితంగా హిస్టరీ కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ కమింగ్ టు మనకి బయో 3 పాలసీ అండి. సో డీబీటీ మార్క్స్ 1 year బయో E3 పాలసీ. సో దీనికి అలాగే ఫస్ట్ నేషనల్ బయో ఫౌండరీ నెట్వర్క్ అనేది మనం చూద్దాం. సో అలాగే మనకి ఇప్పుడు 4 స్టేట్స్లో ఉన్నాయి యాక్చువల్గా, మనకి పంజాబ్, ముంబై, హర్యానా, న్యూఢిల్లీ. అయితే వాట్ ఈస్ దిస్ బయో 3 పాలసీ ఏంటి అంటే సో జితేంద్ర సింగ్ లాంచెస్ ది ఇండియాస్ యొక్క ఫస్ట్ నేషనల్ బయో ఫౌండరీ నెట్వర్క్. సో బయో అంటే లివింగ్ ఆర్గనిజమ్స్ ద్వారా వచ్చే ఎనర్జీ అనమాట. సో ఆగస్ట్ 27న మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ ఇనాగ్రేట్ చేశారు ఇండియాస్ యొక్క ఫస్ట్ నేషనల్ బయో ఫౌండరీ నెట్వర్క్ అలాంగ్ విత్ బయో E3 ఛాలెంజ్ ఫర్ యూత్, మార్కింగ్ 1 year సిన్స్ ద లాంచ్ ఆఫ్ బయో E3 పాలసీ.
యాక్చువల్గా మనకి ఇప్పటికి 1 year అయింది బయో E3 పాలసీని లాంచ్ చేసి. సో నోడల్ డిపార్ట్మెంట్ ఏంటంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అయితే సో బోత్ ఇనిషియేటివ్స్ ఫాల్స్ అండర్ ది బయో E3 పాలసీ. ఒక అంబిషియస్ పోర్ట్ఫోలియో ఎయిమ్డ్ అట్ బూస్టింగ్ సమ్ బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ అండి. ఓకే, సో అలాగే ఎకానమీ, ఎన్విరాన్మెంట్, అలాగే ఎంప్లాయ్మెంట్, క్రియేటింగ్ సమ్ టైప్ ఆఫ్ బయో E3. ఓకే, బయో E3 అంటే ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్. ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్. సో అలాగే మనకి బయో ఎకానమీ టార్గెట్ ఎంత అంటే మనకి 2030 కల్లా సో $300 బిలియన్ ఎకానమీ సృష్టించాలి అని దీంతో మాకు ముడిపడి ఉంది. సో ఇలా బయో ఎకానమీ ముఖ్యంగా సో లివింగ్ ఆర్గానిజమ్స్తో సో జనరేటింగ్ ఎకానమీ, సో అలాగే ఎన్విరాన్మెంట్ దృష్టిలో పెట్టుకొని, ఎంప్లాయ్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఎకానమీ సృష్టించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది 2024లో స్టార్ట్ చేశారు. ఇప్పటికే 1 సంవత్సరం కంప్లీట్ అయింది. వాట్ ఇస్ ద టార్గెట్ అంటే 2030 కల్లా $300 బిలియన్ రీచ్ అవడం. సో అబౌట్ బయో E3 ఛాలెంజ్ ఫర్ యూత్ వచ్చరికి థీమ్ వచ్చరికి డిజైన్ మైక్రోబ్స్, మాలిక్యూల్స్ అండ్ మోర్. సో గుర్తుపెట్టుకోండి వాట్ ఈస్ ద థీమ్. సో డిజైన్ మైక్రోబ్స్, మాలిక్యూల్స్ అండ్ మోర్. అప్ టు ఓపెన్ టు స్కూల్ స్టూడెంట్స్ అండి. సో జనరల్గా మనకి క్లాస్ 6 to 12 వరకు ఇది ఒక హ్యాకథాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా. అలాగే యూనివర్సిటీ స్టూడెంట్స్, అలాగే రీసెర్చర్స్, స్టార్టప్స్, అలాగే ఇండియన్ నేషనల్స్ కూడా మనకి ఈ యొక్క పార్టిసిపెంట్స్గా ఉండొచ్చు. వాట్ ఈస్ ద క్యాష్ అవార్డ్ అంటే 1 lakh క్యాష్ అవార్డ్ టు టాప్ 10 మంత్లీ విన్నర్స్. సో మంత్లీ విన్నర్స్ తీస్తూ ఉంటారు. అలాగే ఫండింగ్ అప్ టు 25 lakhs ఫర్ 100 సెలెక్టెడ్ ఇన్నోవేటర్స్ అండి. సో ఇలా యంగ్ ఇన్నోవేటర్స్ని వెలికి తీసి ఇలాంటి ఒక హ్యాకథాన్స్తో, ఇలాంటి ఒక బయో E3 ఛాలెంజెస్తో సో యంగ్ ఇన్నోవేటర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ ద్వారా సో టైప్ ఆఫ్ ఎకానమీ సృష్టించడం అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త ఇనిషియేటివ్. ఎస్, ఇట్ ఈస్ అ వెల్కమింగ్ స్టెప్ యాక్చువల్లీ. So coming to export promotion mission, recently government is considering supports measures worth 25,000 crore for the exporters under the export promotion mission, friends. So in the view of USA India trade war jarugutundi manaki oka type of 50% extra tariffs, 25% plus 25% penalty. So ఇలా 50% ఆఫ్ ఇంపోర్ట్ టారిఫ్స్ని విధించింది మనకి USA ఇండియా గూడ్స్ మీద. ఇలాంటప్పుడు మనకి రీసెంట్గా మోడీ జపాన్ వెళ్ళి, ఓకే, సో అలాగే రష్యా కూడా మన దేశానికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇయర్ డిసెంబర్లో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు కూడా మన దేశానికి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వన్ ఆఫ్ ది ఎక్స్పోర్టర్స్ని ఖచ్చితంగా బలోపేతం చేయడానికి, మన దేశం నుంచి ఎగుమతిదారులని ప్రోత్సహించడానికి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి ఒక టైప్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. వర్త్ ఆఫ్ 25,000 crores అనౌన్స్ ఇన్ ద బడ్జెట్ ఫర్ ద 6th financial year. సో 2025 నుంచి 31 వరకు ఈ పాలసీ అయితే వర్తించబోతుంది. ఇట్స్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ అనౌన్స్డ్ బై ది యూనియన్ బడ్జెట్ 25-26లో. సో ఒకసారి దీని గురించి చూసుకుంటే మనకి ఇట్ సీక్స్ ఎనేబుల్ బ్రాడ్ బేస్డ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఎక్స్పోర్ట్ గ్రోత్ ఓవర్ 6 years అండి బై ఎక్స్ప్లోరింగ్ అప్రోచెస్ బియాండ్ కన్వెన్షనల్ మెకానిజం టు అడ్రస్ కీ బాటిల్ నెక్స్ ఫేస్డ్ బై ఇండియన్ ఎక్స్పోర్టర్స్, ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈస్ ఎదురయ్యే చిన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకి ఎదుర్కొనే బాటిల్ నెక్స్ దృష్టిలో పెట్టుకొని సో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మనకి లీడ్ తీసుకుంది ఈ టైప్ ఆఫ్ ఈ మిషన్ ని లీడ్ చేయడానికి. ద మిషన్ ఈస్ ప్రపోజ్డ్ టు బి ఇంప్లిమెంటెడ్ త్రూ 2 sub schemes, దట్ ఈస్ నిర్ణయ ప్రోత్సాహన్ లైక్ ఓవర్ 10,000 crores వరకు, అలాగే నిర్యాత్ దిశ ఓవర్ 14,500 crores వరకు ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెట్టబోతుంది ఓవర్ ఎంఎస్ఎంఈ సెక్టార్. అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ని బూస్ట్ చేస్తే ఖచ్చితంగా ఎక్స్పోర్టర్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటారు మనకి. సో ఎక్స్పోర్ట్స్ ఎంత ఎక్కువగా జరిగితే వీ విల్ నాట్ డిపెండ్ అపాన్ ఇంపోర్ట్స్ యాక్చువల్లీ. సో ఖచ్చితంగా నిర్యాత్ ప్రోత్సాహన్ అలాగే నిర్యాత్ దిశ అనేవి వన్ ఆఫ్ ది 2 sub schemes అండర్ దిస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అండి టు బూస్ట్ ద ఎక్స్పోర్ట్. ఓకే, yes. So coming to next one, strategic inventions for green hydrogen transition and the SITE scheme. So what is the SITE scheme full form ఏంటని అడుగుతాడు. సో వాట్ ఈస్ ద SITE scheme? Strategic interventions for green hydrogen transition. సో ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అంటేనే మనకి వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు, రాదర్ దాన్ మనకి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ కాకుండా లైక్ కోల్, పెట్రోలియం, డీజిల్ లాంటివి కాకుండా ఇప్పుడు మనకి టర్నింగ్ టువర్డ్స్ ద క్లీన్ ఎనర్జీ దట్ ఈస్ రెన్యూబుల్ ఎనర్జీ. సో ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద న్యూస్ అంటే ఇండియా హ్యాస్ అచీవ్డ్ ఎ రికార్డ్ లో ప్రైస్ ఆఫ్ ₹55.75 kg ఫర్ గ్రీన్ అమోనియా ఇన్ ద ఫస్ట్ సెకీ ఆక్షన్ అండర్ ది స్ట్రాటజిక్ ఇన్వెన్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ సైట్ స్కీమ్ అండి, మేకింగ్ ఎ మేజర్ స్టెప్ ఇన్ ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఆల్రెడీ మనకి తెలుసు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మనం లాంచ్ చేసాం ఆల్రెడీ. అండర్ దిస్ మిషన్ సో ఇప్పుడు మనం ఒక టైప్ ఆఫ్ గ్రీన్ అమోనియాని ఫస్ట్ మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే, అటువంటి సో 55.75 per kg రికార్డ్ లో ప్రైస్కి మనం కొన్నాం యాక్చువల్గా. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్. సో సైట్ అనేది ఆపరేషన్ ఫ్రమ్ 2023 అండర్ ది నేషనల్ గ్రీన్ హెల్త్ మిషన్ విత్ ఇంప్లిమెంటేషన్ పీరియడ్ ఆఫ్ 25 నుంచి 30 అంటే 5 years ప్రోగ్రామ్ ఇది. ఓకే, సో నేషనల్ గ్రీన్
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది 5-year ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అంటే, సో ఇట్ ఈస్ డిజైన్ టు బిల్డ్ ద స్ట్రెంగ్తన్ ది గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ బై ప్రొవైడింగ్ సమ్ మార్కెట్ ఎనేబుల్డ్ ఇంటెన్సివ్స్ అక్రాస్ ది వాల్యూ చైన్ ఫ్రమ్ ఎలక్ట్రాలిసిస్ మ్యానుఫ్యాక్చరింగ్ టు గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. సో ఇలా గ్రీన్ హైడ్రోజన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ బ్రాడ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ స్టీమ్ ద్వారా మనకి ఎనర్జీని ఉత్పత్తి చేయడం ఖచ్చితంగా గ్రీన్ హైడ్రోజన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ స్కీమ్ కాంపోనెంట్స్ తీసుకుంటే, కాంపోనెంట్ 1 ఎలక్ట్రాలిసిస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్సెంటివ్స్, ఫైనాన్స్ సపోర్ట్ స్పాన్స్ ఫ్రమ్ సో టైప్ ఆఫ్ విత్ బడ్జెట్ ఆఫ్ 4,400 crores. అలాగే కాంపోనెంట్ 2 వచ్చేసరికి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్. అంటే ఏ కంపెనీస్ అయితే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తాయో వాటికి ఇన్సెంటివ్స్ అనేవి మనకి కాంపోనెంట్ 1 కాంపోనెంట్ 2లో మనం చూస్తూ ఉంటాం. సో ఇన్సెంటివ్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ దోస్ కంపెనీస్ హూ ప్రొడ్యూసెస్ సమ్ గ్రీన్ హైడ్రోజన్. సో ఖచ్చితంగా కాంపోనెంట్ 2 వచ్చేసరికి బడ్జెట్ 13,050 crores రన్నింగ్ త్రూ 5 years. సో గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద కాంపోనెంట్ 1 కాంపోనెంట్ 2 బడ్జెట్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు బయోచార్ అనేది న్యూస్ లో ఉంది ఫ్రెండ్స్. ద ఇండియన్ కార్బన్ మార్కెట్ సెట్ టు లాంచ్ ఇన్ 2026. దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ టెక్నాలజీ సచ్ యాజ్ బయోచార్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే క్రూషియల్ రోల్. జనరల్గా కార్బన్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేయడానికి కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. మన దేశంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇండస్ట్రియల్ పొల్యూషన్ ద్వారా కానీ, మ్యాన్మేడ్ పొల్యూషన్ ద్వారా కానీ, డిఫరెంట్ పొల్యూషన్స్ మనకి డిఫరెంట్ రీజన్స్ వల్ల పొల్యూషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. దాని నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మనకి ఎక్స్ప్లోర్ చేసి, అటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనం రిమూవ్ చేయడానికి సో ఇలాంటి బయోచార్ అనే ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీస్ మనకి తీసుకురావడం. ఇట్ ఇస్ ద టైప్ ఆఫ్ చార్కోల్ అండి. చార్కోల్ రిచ్ ఇన్ కార్బన్ అండ్ ఇట్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ రెసిడ్యూ అండ్ ఆర్గానిక్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్. చూడండి, బయోచార్ ఎక్కడి నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తున్నామంటే, సో వన్ ఆఫ్ ది చార్కోల్ రిచ్ ఇన్ కార్బన్ అండ్ అగ్రికల్చర్ రెసిడ్యూ, ఒక వ్యర్థ పదార్థాల నుంచి తీసుకొస్తున్న ఈ యొక్క బయోచార్ అండి. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి కూడా వస్తుంది. సో ఒక టైప్ ఆఫ్ హీటింగ్ అప్ టు రెసిడ్యూ 400 degrees centigrade to 600 degrees centigrade కిన్ షేప్. అలాగే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. యాక్చువల్గా వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బయోచార్? సో మనం ఇది కానీ యూజ్ చేసి మనం కార్బన్ డైఆక్సైడ్ని కానీ మనం రిమూవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇది ఒక టైప్ ఆఫ్ గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఇట్ కెన్ బి హోల్డ్ కార్బన్ ఇన్ సాయిల్ ఫర్ 100 to 1000 years అంట. చూడండి, 100 నుంచి 1000 years వరకు మనం ఒక భూమిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని వెలికి తీయచ్చు అంటారు. డ్యూ టు ఇట్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ క్యారెక్టరిస్టిక్స్ మేకింగ్ ఇట్ అన్ ఎఫెక్టివ్ లాంగ్ టర్మ్ కార్బన్ సింక్. అలాగే కార్బన్ సింక్ అనేది బెస్ట్ ఎఫారెస్ట్రేషన్. కార్బన్ సింక్ అనేది బెస్ట్ మెథడ్ ఎఫారెస్ట్రేషన్ ఇస్ ద మెథడ్ ఆఫ్ కార్బన్ సింక్ అండి. సో ఇప్పుడు బయోచార్ అనేది మనకి అగ్రికల్చర్ రెసిడ్యూ అనే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా బయోచార్ని మనం రెడీ చేసుకొని సో ఈ యొక్క కార్బన్ సింక్గా యాక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ఒక 100 నుంచి 1000 years వరకు కార్బన్ డైఆక్సైడ్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. దీనివల్ల ఫ్యూచర్ జనరేషన్స్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ది క్లైమేట్ చేంజ్. కమింగ్ టు నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి మాతృవందన యోజన మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నేను తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎక్స్టెండ్ చేసింది యాక్చువల్గా స్పెషల్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ ఫర్ దిస్ PMMVY సో టిల్ 15th August 2025. అయితే ఇట్ ఈస్ అ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండర్ మిషన్ శక్తి. సో ఓకే, సామర్థ్య ప్రొవైడింగ్ డైరెక్ట్ బెనిఫిట్ అసిస్టెన్స్ టు, అంటే జనరల్గా మనకి గర్భవతి స్త్రీలకు ఎవరైతే ఉంటారో సో మనకి ఒక టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఒక 6,000 rupees వరకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక లైక్ లాక్టేటింగ్ మదర్స్ యాజ్ వెల్ as ప్రెగ్నెంట్ ఉమెన్స్, లాక్టేటింగ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇద్దరికి కూడా. ఓకే, ఎస్ క్లియర్. ఓకే, నెక్స్ట్ వన్. సో కమింగ్ టు మాతృవందన యోజన అనేది మనకి 1st January 2017లో మనకి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది బీయింగ్ ఇంప్లిమెంటెడ్ యాజ్ ఎ పర్ ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ 4 ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. సో ఇది ఏ యాక్ట్ కింద వచ్చిందంటే NFSA యాక్ట్ 2013, విచ్ ప్రొవైడ్స్ ఫర్ ఫైనాన్షియల్ సపోర్ట్స్ ఫర్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్స్ సో మదర్స్ టు ఇంప్రూవ్ ది హెల్త్ అండ్ న్యూట్రిషన్. అంటే జనరల్గా మనకి ఎందుకు ఇస్తారండి, సో మనకి మదర్ అండ్ చైల్డ్ యొక్క న్యూట్రిషన్ అనేది బలంగా లేకపోతే మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, చైల్డ్ మోర్టాలిటీ రేట్, నియో మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్కి గురవుతూ ఉంటారు. సో న్యూట్రిషనల్ సప్లిమెంట్ అనేది చాలా అవసరం, నీడ్ ఆఫ్ ది అవర్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాజ్ వెల్ as లాక్టేటింగ్ ఉమెన్స్. అలాంటప్పుడు మనకి ప్రొవైడ్ చేసే ఒక టైప్ ఆఫ్ అయితే మనకి టోటల్గా 5,000 rupees అనేది ప్రొవైడ్ చేస్తారు ఇన్ 2 installments. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి 3,000 ఆఫ్టర్ నాంటల్ చెకప్. అలాగే మన సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ 2,000 ఆఫ్టర్ చైల్డ్ బర్త్ అండ్ 14 weeks ఆఫ్ ఇమ్యునైజేషన్. ఓకే, సో ఇలా మనకి టూ టైప్స్ ఆఫ్ మనకి ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ 5,000. అయితే ద బెనిఫిట్ ఇస్ అవైలబుల్ టు అమౌంట్ ఫర్ ద ఫస్ట్ 2 లివింగ్ చైల్డ్స్ ఓన్లీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ 2 childs మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్, నాట్ థర్డ్ చైల్డ్కి. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ స్కీమ్ డిస్కరేజెస్ ది పాపులేషన్ గ్రోత్ అని చెప్పుకోవచ్చు.
Okay, in case of first child, the amount of 5,000 in 2 installments. For the second child, the benefit of 6,000 will be provided subject to second child if it is a girl child in 1 installments after the birth. చూడండి, సెకండ్ చైల్డ్ గర్ల్ అయితే, అంటే ఫస్ట్ చైల్డ్ మనకి అబ్బాయి అయినా అమ్మాయి అయినా 5,000 రూపీస్ అనేది 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారండి. అదే సెకండ్ చైల్డ్ వచ్చేసి మనకి గర్ల్ అయితే 6,000 రూపీస్ ఇస్తారండి. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోండి, అది కూడా 1 ఇన్స్టాల్మెంట్లోనే ఇస్తారు. ఓకే, సో సెకండ్ చైల్డ్ అబ్బాయి అయితే ఎవరు కానీ, సెకండ్ చైల్డ్ అమ్మాయి అయితే మాత్రం 6,000 రూపీస్ ఇస్తారు. సో ఇలా మనకి మేజర్గా మాతృబంధన యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి. అలాగే ఇన్ కేస్ ఆఫ్ మిస్క్యారేజ్ కానీ, స్టిల్ బర్త్ కానీ, ద బెనిఫిషియరీ వుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఫ్రెష్ బెనిఫిషియరీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ ఫ్యూచర్ బేబీ. అంటే మనకి డెలివరీ కానుపు పోయినా, ఓకే, మిస్క్యారేజ్ అయినా, సో ఇవి మళ్ళీ ఒక ఫ్రెష్గా ఒక టైప్ ఆఫ్ ఎలిజిబిలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దెర్ ఈజ్ నో మనకి ఒక టైప్ ఆఫ్ బిడ్డ పుట్టినట్టు కాదు యాక్చువల్లీ. ఓకే, సో ఖచ్చితంగా ది స్కీమ్ ఇస్ ప్రొవైడెడ్ మెటర్నిటీ బెనిఫిట్స్ ఫర్ ఉమెన్స్ బిలాంగింగ్ టు సోషల్ అండ్ ఎకనామిక్ డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. ఓకే, సో ఇలా మనకి మేజర్గా సోషల్లీ బ్యాక్వర్డ్, అలాగే మనకి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ ఎ ఉమెన్, ఆవిడ గవర్నమెంట్ జాబ్ చేసినా, ప్రైవేట్ జాబ్ చేసినా, పబ్లిక్ సెక్టర్ అయినా, ప్రైవేట్ సెక్టర్ అయినా, ఆర్గనైజ్డ్ అయినా, అన్ఆర్గనైజ్డ్ అయినా, ఏ టైప్ ఆఫ్ సెక్టర్ అయినా, సో ఖచ్చితంగా షీ కెన్ అవైల్ దిస్ స్కీమ్. సో అలాగే గ్లాండర్స్ అనేది న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. గ్లాండర్స్ అనేది హార్సెస్ గురించి యాక్చువల్గా. సో అయితే మనకి రీసెంట్లీ ద డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ హ్యాస్ ఇష్యూడ్ ఎ రివైజ్డ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ గ్లాండర్స్. ఇది ఒక టైప్ ఆఫ్ డిసీజ్ అండి, బ్యాక్టీరియం బర్క్హోల్డరియా మిలై అనే ఒక టైప్ ఆఫ్ వ్యాధి నుంచి వస్తుంది. సో గ్లాండర్స్ అనేది ఏంటంటే, సో ఇది ఒక టైప్ ఆఫ్ డిసీజ్ కాస్డ్ బై బ్యాక్టీరియా కాల్డ్ బ్యాక్టీరియం బర్క్హోల్డరియా మిలై. సో ఇది హార్సెస్లో చూస్తున్నాం ఎక్కువగా రీసెంట్గా. ఓకే, దాని గురించి మనకి న్యూస్ అయితే ఉంది. ప్రైమరీ ఎఫెక్ట్స్ ఈక్విన్స్ సచ్ as హార్సెస్ అండి, మల్స్ అండ్ డాంకీస్ అండ్ పోజెస్ రిస్క్ టు అదర్ యానిమల్స్ యాజ్ వెల్ as హ్యూమన్స్ కూడా. ఇది యాక్చువల్గా మనకి యానిమల్స్ టు హ్యూమన్స్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుందట. సో దాన్ని జెనెటిక్ డిసీజ్ అంటాం, జెనెటిక్ డిసీజెస్ అంటాం. అయితే సైన్స్ వచ్చేసరికి డిసీజ్ కాజెస్ నాడ్యూల్స్ అండ్ అన్స్క్లెరటన్ ఇన్ ది రెస్పిరేటరీ ట్రాక్ అండ్ లంగ్స్ ఇన్ ద యానిమల్. స్కిన్ ఫ్రమ్ నోన్ యాజ్ ఫేర్సీగా అయిపోతుంది అనమాట. స్కిన్ అంతా కూడా మనకి సో టైప్ ఆఫ్ ముడతలుగా, లైక్ మనకి టైప్ ఆఫ్ దురదలుగా, సో ఇలాంటి టైప్ ఆఫ్ డిసీజ్ అనేది వస్తుంది. సో గ్లాండర్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్ కాజ్డ్ ఫ్రమ్ బ్యాక్టీరియం బర్క్హోల్డరియా మిలై. అయితే మనకి వన్ ఆఫ్ ది నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ది ఐకానిక్ MiG-21 ఫైటర్ జెట్ అండి. నిజంగా MiG-21 ఫైటర్ జెట్కి ఇప్పుడు మనకి ఇక్కడ కనబడవు ఇంకా. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్, వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ దిస్ అని చూసుకుంటే, IAF రిటైర్డ్ దిస్ ఐకానిక్ MiG-21 ఫైటర్ ఫ్రమ్ ఆపరేషన్ సర్వీసెస్ ఫ్రమ్ 26 సెప్టెంబర్ నుంచి మనకి ఇంకా కనబడవు ఇవి. ఓకే, ఆఫ్టర్ ద 6 decades అంటే 60 years ఆఫ్ సర్వీస్ ఇచ్చే ఇవి. అయితే వాట్ ఈస్ ద MiG-21 ఇస్ అ సూపర్సోనిక్ జెట్ ఫైటర్ అండి. సూపర్సోనిక్ అనేది ఒక క్రూయిజ్ మిసైల్ కింద వస్తుంది. సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్, సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్, హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇప్పుడు మనకి సూపర్సోనిక్ వచ్చేసి మనకి బ్రహ్మోస్ ఎలాగైతే మనకి న్యూ మెథడ్ ఆఫ్ సూపర్సోనిక్ మిసైల్ ఉందో, ఒక టైప్ ఆఫ్ ట్రెడిషనల్గా ఉండేది మనకి MiG-21. ఓకే, బికమ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓవర్ 60 years వరకు మనకి ఇది బాగా సేవలు అందించింది ఫ్రెండ్స్. నోన్ ఫర్ ఇట్ స్పీడ్, గ్రావిటీ అండ్ డెల్టా వింగ్ ఆఫ్. ఓకే, ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ ప్రొడ్యూస్ సూపర్సోనిక్ జెట్ ఫైటర్స్. అయితే ఇప్పుడు దీని ప్లేస్లో మనకి బ్రహ్మోస్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇలా IAF రీసెంట్గా రిటైర్డ్ ప్రకటించింది ఫ్రెండ్స్. అయితే డిజైన్ అండ్ డెవలప్డ్ బై మికోయాన్. సో డిజైన్ ఒక సోవియట్ యూనియన్ నుంచి తీసుకున్నాం దీన్ని. ఓకే, అలాగే ఫస్ట్ ప్రోటోటైప్ ఫ్లో మనకి 1955లో మనకి దీన్ని ఉపయోగించారు. సో అలాగే మనకి హిస్టరీ తీసుకుంటే ఫస్ట్ స్క్వాడ్రమ్ నెంబర్ 28 స్క్వాడ్రమ్ చండీగఢ్ అండ్ ది టైటిల్ ద ఫస్ట్ సూపర్ సోనిక్స్ అని సో టైప్ ఆఫ్ పేరు గాంచింది ఫ్రెండ్స్ ఈ యొక్క టైప్ ఆఫ్ MiG-21. ఓకే, ద ఫస్ట్ సూపర్ సోనిక్ ఏదంటే మనకి MiG-21 గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా దీనికి రిటైర్ పలికింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ IAF, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో అంటే దీని యొక్క సేవలు ఇంకా మనకు కనబడవు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ కమింగ్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హిస్టరీ ఒకసారి తీసుకుంటే, సో ప్లేడ్ డివైజ్ రోల్స్ ఇన్ మేజర్ వార్స్ లైక్ 1965 వార్లో కూడా మనకి వన్ ఆఫ్ ది ఫ్రంట్ లైన్గా ఉంది ఫ్రెండ్స్. అలాగే 1971 వార్ కూడా ఢాకా స్ట్రైక్స్లో దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. టర్నింగ్ పాయింట్ అయిన విక్టరీ. కార్గిల్ వార్ మెయిన్గా 1999 కార్గిల్ వార్లో సో గ్రౌండ్ అటాక్ అలాగే ఎయిర్ డిఫెన్స్ చేసిన MiG-21 ఇది. అలాగే 2019 బాలాకోట్ ఆఫ్టర్మాత్. అలాగే నియర్లీ 900 MiG-21 సర్వ్డ్ ఇన్ ఇండియా అండి, విత్ అరౌండ్ 660 బిల్ట్ ఇన్ ఇండియా లైసెన్స్. అంటే బిల్ట్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అండర్లో భాగంగా సో దగ్గర 660 బిల్డ్స్ చేశారనమాట. సో ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ MiG-21 అంటే 900లో 660 మనకి బిల్ట్ ఇన్ ఇండియా, మిగతావన్నీ USSR నుంచి తీసుకున్నవే. సో అంతటి ఇంపార్టెన్స్ ఈ యొక్క MiG-21 ఇప్పుడు మనకి సేవలు కనబడవు. అలాగే మిజోరాం అసెంబ్లీ పాసెస్ సమ్ బిల్ టు ప్రొహిబిట్ బెగ్గరీ అండి. సో ఏ రాష్ట్రం మనకి బెగ్గరీ ఇంకా కనబడదు అంటే ఖచ్చితంగా మనకి మిజోరాం అని చెప్పుకోవచ్చు. ఇది వెల్కమ్ స్టెప్ యాక్చువల్గా. సో ద మిజోరాం అసెంబ్లీ పాస్ ద మిజోరాం ప్రొహిబిషన్ బిల్ ఆఫ్
2025 అండి 2025. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఇస్ టు నాట్ ఓన్లీ టు ప్రొహిబిట్ బెగ్గింగ్ బట్ ఆల్సో టు అసిస్ట్ అండ్ రీహాబిలిటేట్ బెగ్గరింగ్ ఆఫరింగ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఆప్షన్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బెగ్గర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సో ఎవరైనా రోడ్డు మీద కనబడితే వాళ్ళకి గవర్నమెంట్ ఉచితంగా మనకి హౌసెస్ని ప్రొవైడ్ చేయడం, రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రాలను ప్రొవైడ్ చేయడం గట్టా చేస్తుంది ఇప్పుడు. అండ్ నాట్ ఓన్లీ స్టాపింగ్ బెగ్గింగ్, సో ఇట్ విల్ ప్రొవైడ్ సమ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ టు దోస్ పీపుల్ ఫర్ బెటర్ లైవ్లీహుడ్ ఆల్సో. ఓకే, మిజోరాం ఈస్ గోయింగ్ టు ముజరాం చేస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క టైప్ ఆఫ్ చట్టాన్ని. అలాగే అన్నపూర్ణాదేవి ఇనాగ్రేటెడ్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ UN ఉమెన్స్ షీ లీడ్స్ 11 ప్రోగ్రామ్ ఇన్ న్యూఢిల్లీ. సో వాట్ ఈస్ దిస్? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అన్నపూర్ణాదేవి ఇనాగ్రేట్ చేశారు సెకండ్ ఎడిషన్ ఆఫ్ UN ఉమెన్స్ ఫ్లాగ్షిప్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ షీ లీడ్స్ 2 ఇన్ న్యూఢిల్లీ. అంటే షీ లీడ్స్ అనేది ఫస్ట్ ప్రోగ్రామ్, అలాగే ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తుంది న్యూఢిల్లీలో. అయితే షీ లీడ్స్ ఇన్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ UN ఉమెన్ ఇండియా కౌంటర్ ఫస్ట్ ఎయిమ్ టు అడ్వాన్స్ జెండర్ ఈక్వాలిటీ అండి. ఖచ్చితంగా ఇటువంటి ఒక షీ లీడ్స్ అనే phase 1 phase 2 అనేది మేజర్ కాన్సెప్ట్ వచ్చేసరికి జెండర్ ఈక్వాలిటీ, సపోర్టింగ్ ఇన్ పబ్లిక్ అండ్ private leadership, actually public and political leadership, aiming to support some women leaders in contesting the upcoming and next state as well as Lok Sabha elections. Okay, so ila oka type of state and assembly as well as parliamentary law, so women participation is very important so that gender equality will be satisfied andi. So daniki sambandhinchi oka type of she leads ane oka type of first program success ayindi. After that second program launch chesaru recent ga women and child development Annapurna Devi. సో నెక్స్ట్ మనకి వన్ ఆఫ్ ది చూడండి పూనాట్ సాంగుచు 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అయితే న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతారు యాక్చువల్గా. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ భూటాన్లో ఉంది ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ది 1020 మెగావాట్స్ ఆఫ్ పునాటన్ సాంగుచు 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది మనకి హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ విత్ ద పవర్ గ్రిడ్ ద ఎంబసీ ఆఫ్ ఇండియా అండ్ టింపో సెడ్ రీసెంట్లీ. ఓకే, వన్ ఆఫ్ ది ఎంబసీ, సో మన భారతదేశ ఎంబసీ సో అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇట్ ఈస్ రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఫెసిలిటీ లొకేటెడ్ ఇన్ వన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ భూటాన్ ఫ్రెండ్స్. దాని పేరు వ్యాంగ్డు పోంగ్డ్రాంగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ భూటాన్. సో ఇక్కడ మనకి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే యాక్చువల్గా వన్ ఆఫ్ ది రైట్ బ్యాంక్ ఆఫ్ వన్ ఆఫ్ ది రివర్ కాల్ పుంటాంగ్ సాంగ్ చూ రివర్. సో వన్ ఆఫ్ ది రివర్కి సో ఈ రైట్ బ్యాంక్లో ఉంటుంది ఈ డ్యామ్. సో ఈ డ్యామ్ నుంచి ఏమవుతుందంటే మనకి భూటాన్ నుంచి హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం, ఆ ఎలక్ట్రిసిటీ మనం కొనుగోలు చేయడం చేస్తున్నాం యాక్చువల్గా. సో జనరల్గా భూటాన్ నుంచి మనం రెగ్యులర్గా ఎలక్ట్రిసిటీని ఇంపోర్ట్ చేసుకుంటాం, కొనుగోలు చేసుకుంటాం. అలాంటప్పుడు ఇటువంటి ఒక టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ అయితే మనకి ఇటువంటి ఒక డ్యామ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, భారతదేశానికి ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలా మనకి ద ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై వన్ ఆఫ్ ది పుంచాంగ్ 2 Hydro Electric Project Authority under inter-government agreement between the Royal Government of Bhutan and Government of India. So the Government of India and Royal Government of Bhutan కి మధ్య అగ్రిమెంట్ ప్రకారం ఈ యొక్క డ్యామ్ని కట్టించి ఈ డ్యామ్ ద్వారా వచ్చే ఎలక్ట్రిసిటీని మన భారతదేశం కొనుగోలు చేస్తూ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ న్యూస్. అలాగే దిరియో బుల్ ఫైటింగ్ అనేది రీసెంట్గా ఉంది, లైక్ జల్లికట్టు అనమాట. సో గోవా స్టేట్ అసెంబ్లీ లెజిస్లేటర్స్ అక్రాస్ పార్టీ లైన్స్ డిమాండ్ ద లెజిస్లేషన్ ఆఫ్ ఫుల్ బుల్ ఫైటింగ్ విచ్ ఇస్ లోకల్లీ కాల్డ్ డిరియో ఇన్ గోవా. జనరల్గా మనకి రేపు ఉదయం డిరియో అనేది మనకి న్యూస్లో వస్తుంది ఫ్రెండ్స్. డిరియో అనేది ఏంటి, దేనికి సంబంధించిందంటే ఇట్ ఈస్ ఎ బుల్ ఫైట్ ఇన్ గోవా. సో మనకి తమిళనాడు ఎలాగైతే జల్లికట్టు ఫేమస్సో ఇప్పుడు గోవాలో మనకి ఈ యొక్క దిరియో బుల్ ఫైట్ అనేది జరగబోయే అవకాశం ఉంటుంది. సో అయితే ఇది ఒక టైప్ ఆఫ్ గోవాస్ యొక్క కల్చరల్ ఇంటిగ్రిటీలో ఒక భాగంగా మనం చెప్పుకుంటాం. అయితే రీసెంట్గా ఇది మనకి సో గోవా స్టేట్ అసెంబ్లీ పాస్ చేసింది కండక్ట్ చేయమని. ఇది ఆర్గనైజ్డ్ ఆఫ్టర్ ది హార్వెస్ట్ సీజన్. యాక్చువల్గా హార్వెస్ట్ సీజన్ అంటే పంట చేతికి వచ్చిన సందర్భంగా ఈ యొక్క బుల్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తుంటారు అక్కడ లోకల్ వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యాక్చువల్గా ఇన్ ఇండియా బుల్ ఫైట్స్ లైక్ జల్లికట్టు వేర్ బ్యాండ్ ఫర్ యానిమల్ క్రూయాలిటీ. సుప్రీం కోర్ట్ మనకి 2014లో బ్యాన్ చేసింది, బట్ లేటర్ కోర్ట్ అప్హెల్డ్ ఇన్ 2017. సో తమిళనాడు అమెండ్మెంట్ టు ద ప్రివెంట్, అంటే జనరల్గా తమిళనాడు వినదు ఎప్పుడూను, తమిళనాడు కానీ కేరళ కానీ ఇలాంటివి మనకి వినవు, సో మూర్ఖంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలాగా సుప్రీంకోర్టు 2014లో బ్యాన్ చేసినప్పటికీ 2017లో మనకి తర్వాత తమిళనాడు గవర్నమెంట్ మనకి అప్హోల్డ్ చేసింది. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా ఒక ట్రెడిషన్లో భాగం అయిపోయింది అది. అదర్ ఫార్మ్స్ ఆఫ్ బుల్ ఫైటింగ్ సచ్ యాజ్ గోవా మనకి వేర్ ఆల్సో బ్యాండ్ అండ్ బాంబే హైకోర్ట్. యాక్చువల్గా గోవాలో కూడా ఇది బ్యాన్ చేశారు, బట్ ఇప్పుడు మనకి మళ్ళీ తమిళనాడు గవర్నమెంట్ ఇన్స్పిరేషన్ తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ గోవా కూడా సో దీన్ని మళ్ళీ పాస్ చేస్తుంది. సో చూడాలి ఏమవుతుంది అనేది. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్ సునకా లేక్, సుక్నా లేక్ అనేది మనకి న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్, న్యూస్లో ఉంది. అయితే ఇది ఒక ఆర్టిఫిషియల్ లేక్ అండి, లొకేటెడ్ ఇన్ ద సిటీ ఆఫ్ చండీగఢ్. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఆర్టిఫిషియల్ లేక్స్ అనేవి ఉంటాయి మనకి. ఓకే, సో ఉలార్ లేక్ అనేది మనకి వన్ ఆఫ్ ది ఫ్రెష్ వాటర్ లేక్.
అలాగే మనకి వన్ ఆఫ్ ది సుఖ్నా లేక్ అనేది ఛత్తీస్గఢ్లో ఉండే సుఖ్నా లేక్ వచ్చరికి ఆర్టిఫిషియల్ లేక్ శివాలిక్ హిల్స్ దగ్గర ఉంటుంది. 1958లో క్రియేట్ చేశారనమాట ఆర్టిఫిషియల్గా. ఓకే, ద లేక్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ ద నేషనల్ వెట్లాండ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా. అలాగే మనకి లేక్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సుఖ్నా వైల్డ్ లైఫ్ శాంచురీ. అలాగే సుఖ్నా లేక్ అనేది హ్యాస్ లాంగెస్ట్ ఛానల్ ఆఫ్ రోయింగ్ అండ్ యాచింగ్ ఈవెంట్స్ ఇన్ ఏషియా యాక్చువల్లీ. సో ఏషియా వైడ్గా చూసుకుంటే మనకి వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రోయింగ్ అండ్ యాచింగ్ ఈవెంట్స్ కూడా మనకి జరుగుతూ ఉంటాయి ఈ యొక్క రివర్ అక్రాస్ రివర్లో. సో ఇలా మనకి వన్ ఆఫ్ ది సుఖ్నా లేక్ అనేది న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. సో అలాగే నెక్స్ట్ మనకి వన్ ఆఫ్ ది ట్రైబ్ ముతువాన్ ట్రైబ్ అయితే న్యూస్లో ఉన్నది. వన్ ఆఫ్ ది రేర్ కన్వెన్షన్ ఆఫ్ ముతువాన్ కమ్యూనిటీ హ్యాస్ టేకన్ ఆన్ ఏ నోవెల్ మిషన్ టు ప్రొటెక్ట్ దర్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. సో ఒక టైప్ ఆఫ్ 3-day స్పెషల్ కాన్ఫరెన్స్ అయితే తీసుకున్నారు. వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్స్ ఇండిజినియస్ పీపుల్ నాడు వన్ ఆఫ్ ది 3-day కాన్ఫరెన్స్ తీసుకొని సో వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అయితే వీళ్ళ యొక్క కమ్యూనిటీ వీళ్ళ యొక్క రేర్ లాంగ్వేజ్ని కాపాడుకునేందుకు కాన్ఫరెన్స్ అయితే జరిపించారు. అయితే ముతువాస్ ఆర్ దీన్ని మురుడుగార్స్ అంటాం లైవ్ అనే బ్రాడ్ హిల్స్ ఫారెస్ట్ ఆఫ్ కేరళ అండ్ తమిళనాడు. గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్గా అడుగుతారు ముతువాన్ ట్రైబ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రీసెంట్గా 3-day కాన్ఫరెన్స్లో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్, వాళ్ళ యొక్క కమ్యూనిటీ, సో వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ప్రొటెక్షన్ కోసం సో ఒక టైప్ ఆఫ్ చర్చలు అయితే జరిగాయి. సో అందుకే ఇంపార్టెంట్. సో తమిళనాడు కేరళకు సంబంధించిన ఈ ట్రైబ్స్ దే హ్యావ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్స్ కాన్ఫిడెన్షియల్లీ ప్రిజర్వ్డ్ అండ్ పాస్డ్ ఆన్ ది జనరేషన్స్ అండి. జనరేషన్స్ మనకు పాస్ అవుతూ ఉన్నాయి. సో వీళ్ళు చేసిన మెడిసిన్స్ ఇవన్నీ కూడా మనకి సో ఎంతో ఇంపార్టెన్స్. సో ముతువాన్ ట్రైబ్ వచ్చేసరికి కేరళ అండ్ తమిళనాడు గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. అయితే ఇది తెలంగాణలో ఉంది, మీకు తెలుసు. రీసెంట్లీ కమ్ అండర్ ద ఇంటెన్స్ స్క్రూట్నీ. యాక్చువల్గా మనకి పాత గవర్నమెంట్లో జరిగిన అవకతవకలు మనకి వెలికి తీయడంలో సో ఖచ్చితంగా బయటపడ్డాయి కాబట్టి సో స్క్రూట్నీ చేయడంలో ఇప్పుడు మనకి మన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయితే రంగంలో దిగింది. సో ఇది రిపోర్ట్ చేసింది రీసెంట్గా సిగ్నిఫికెంట్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అండ్ డిజైన్ ఫ్లాస్ ఇన్ ద ప్రాజెక్ట్. సో కేసీఆర్ గవర్నమెంట్లో ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కొన్ని అవకతవకలు జరిగాయి, కొన్ని నాణ్యత క్రమాలు పాటించలేదు లాంటివి మనకి ఒక టైప్ ఆఫ్ న్యూస్ అయితే వస్తుంది. దాంట్లో భాగంగా రీసెంట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయితే న్యూస్లోకి వచ్చింది. ద ప్రాజెక్ట్ వన్స్ హెయిల్డ్ యాజ్ లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ వన్స్ ఫేసెస్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ది ఫౌండేషన్ ప్లానింగ్ అండ్ గ్రీవెన్సెస్. ఓకే, ఇది ఒక లార్జ్ స్కేల్ మల్టీ స్టేట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి ఆన్ గోదావరి. ఏ రివర్ పై అంటే మనకి గోదావరి రివర్. అయితే ఇన్ కాళేశ్వరం భూపాలపల్లి డిస్ట్రిక్ట్ తెలంగాణ. సో దీనికోసం ఒక స్పెషల్ స్క్రూట్నీ ఇప్పుడు జరుగుతుంది, అది మీ అందరికి తెలియాలి. సో ఖచ్చితంగా ఇంకొకటి మనకి వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా UPMJ10403551A ఆప్ బాబ్. ఇది ఒక సోలార్ సిస్టమ్ అండి. ఓకే, కొత్తగా మనకి మిల్కీ వే ఎలాగైతే మనం మిల్కీ వే సోలార్ సిస్టమ్ అని చెప్పుకుంటామో మన యొక్క సోలార్ సిస్టమ్ అనేది ఒక మిల్కీ వే గ్యాలక్సీలో ఎలాగైతే ఉందని చెప్పుకుంటామో అలాగా సైంటిస్టులు రీసెంట్గా ఒక టైప్ ఆఫ్ డిస్కవర్ చేశారు. ఒక క్వాడ్రపుల్ సోలార్ స్టార్ సిస్టమ్ అండి. మన మిల్కీ వేలో కొత్త స్టార్ సిస్టమ్ని తీసుకొచ్చారు. జనరల్గా మన యొక్క గ్యాలక్సీలో మనం ఒక సోలార్ సిస్టంలో ఉంటాం. ఆ సోలార్ సిస్టమ్కి దగ్గరగా ఉండే ఇంకో స్టార్ని కనుక్కున్నారు. దాని పేరు మనకి UPMJ10403551. ఓకే, సో ఇంటర్నేషనల్ రీసెర్చ్ టీమ్ బై ప్రొఫెసర్ జన్జువా జాంగ్ ఆఫ్ నాజింగ్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ ద ఫస్ట్ నోన్ సిస్టమ్ వేర్ టు బి 2 brown drafts అరౌండ్ 2 red draft stars అంట. చూడండి, ఇలాంటివి మనకి ఇంపార్టెంట్. జనరల్గా మనకి ఆండ్రోమెడా నేర్చుకుంటాం. ఆండ్రోమెడా అనేది ఏంటి, ప్రాక్సిమా సెంచురీ అంటే ఏంటి. సో గ్యాలక్సీకి దగ్గరగా ఉండి ఇంకో గ్యాలక్సీని మనం ఆండ్రోమెడా అంటాం. సో ప్రాక్సిమా సెంచురీ అనేది మన స్టార్కి దగ్గరగా ఉండే ఇంకో స్టార్, ఇది ప్రాక్సిమా సెంచురీ అనమాట. సో UPMJ10403551 ఆప్ వచ్చేసి మనకి వన్ ఆఫ్ ది ప్రాక్సిమా సెంచురీ లాగా. మన సోలార్ సిస్టమ్కి ఫాదర్ ఎవరు, సన్. ఆ సన్కి దగ్గరగా ఉండే ఇంకో స్టార్ని కనుక్కున్నారు యాక్చువల్గా. అంటే సన్ వచ్చేసరికి స్టారే కదా, సన్ ఈజ్ నథింగ్ బట్ స్టార్. అలాంటి స్టార్కి దగ్గరగా ఉండే ఇంకో స్టార్ని కనుక్కున్నారు. దాన్నే మనం UPMJ1040 అంటాం. సో ఇది ఒక టైప్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్సిమా సెంచురీ. ఓకే, సో అలాగే మనకి నాసా డిస్కవర్ 29th మూన్ ఆఫ్ యురానస్ నేమ్డ్ 7/0/2025 U1 ఫ్రెండ్స్. యురానియం అనేది ఒక టైప్ ఆఫ్ 7th ప్లానెట్ మనకి సోలార్ సిస్టంలో. అటువంటి యురానియంకి 28 మూన్స్ అయితే ఉంటాయి. 28 మూన్స్ అయితే ఉన్నాయి ఇప్పటికి. సో ఇప్పుడు 29th మూన్ అనేది కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. అయితే డిస్కవర్డ్ యూజింగ్ నాసాస్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మనకి తీసుకొచ్చింది, ఈ యొక్క కనుక్కుంది. అలాగే యురానస్ అనేది నోన్ యాజ్ వన్ ఆఫ్ ది శాటిలైట్ ఫ్యామిలీ, వన్ ఆఫ్ 29. యాక్చువల్గా 29 న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ యురానస్లో. వాట్ ఈస్ ద హైయెస్ట్, విచ్ ప్లానెట్ హ్యాస్ ద హైయెస్ట్ న్యాచురల్ శాటిలైట్స్ అంటే సాటర్న్ అని చెప్పాలి. 81 మూన్స్తో సాటర్న్ మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంటే, దాని తర్వాత జూపిటర్ అయితే ఉంది నెక్స్ట్ 79 న్యాచురల్ శాటిలైట్స్తో. సో ఇలా మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే,
అండ్ WHO అఫీషియల్లీ క్లారిఫైడ్ హెపటైటిస్ డి వైరస్ యాజ్ ఏ కార్సినోజెనిక్ అండి. ఓకే, సో ఖచ్చితంగా WHO అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఆఫ్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ హ్యావ్ అఫీషియల్లీ క్లారిఫైడ్ హెపటైటిస్ డి వైరస్ HDV అంటాం యాజ్ ఎ కార్సినోజెనిక్, ప్లేసింగ్ ఇన్ గ్రూప్ 1 known causes of liver cancer alongside the hepatitis B and C. ఓకే, ఇప్పుడు లివర్ క్యాన్సర్ అలాగే హెపటైటిస్ బి అండ్ సి సో వ్యాధిలోకి వచ్చాయి. సో హెపటైటిస్ డి వైరస్ అనేది బ్లడ్ బ్రాన్ వైరల్ ఇన్ఫెక్షన్ రిక్వైర్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఈ హెపటైటిస్ బి వైరస్. సో యాక్చువల్గా హెపటైటిస్ బికి మెడిసిన్ లేదు. సో అలాంటి కొత్త ఫ్యామిలీలోకి చేరింది ఇప్పుడు మనకి హెపటైటిస్ డి వైరస్. ఇప్పుడు హెపటైటిస్ బి చూసాం మనం, ఇప్పుడు డి వైరస్ అనేది మనకి రీసెంట్గా న్యూస్లో వచ్చింది. హెపటైటిస్ బి వైరస్ ఇస్ ఏ కార్సినోజెనిక్. ఓకే, అలాగే ఇండియన్ షైన్స్ అట్ వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ 25 విత్ 8 మెడల్స్ సంపాదించిందండి ఫైనల్గా. సో ఆర్చరీ విభాగంలో, వరల్డ్ ఆర్చరీ విభాగంలో ఇండియా విన్ 8 మెడల్స్, 4 గోల్డ్, 2 సిల్వర్, 2 బ్రాంజ్. ఓకే, ఎస్. ఎస్. సో ఒకసారి తీసుకుంటే ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటే ఈవెన్ 19th వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ అయితే మనకి 19th ఎడిషన్ ఇది అయితే 17th నుంచి 24th ఆగస్ట్ వరకు కండక్ట్ చేశారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ యాక్చువల్ కాంపిటీషన్ 20 నుంచి 24 ఆగస్ట్ జరగాల్సింది, బట్ మనకి 17 to 24 జరిగింది. అయితే వన్ ఆఫ్ ది కెనడాలో జరిగింది ఫ్రెండ్స్, వినీపెగ్ కెనడాలో జరిగింది, వినీపెగ్. అలాగే కేటగిరీస్ వస్తారు అండర్ 18 అండ్ అండర్ 21. సో ఇండివిజువల్, టీమ్, మిక్స్డ్ టీమ్స్. ఓకే, అయితే ఇండియా ఫినిష్ విత్ 8 మెడల్స్ అండి ఫైనల్గా. సో టైడ్ ఫర్ ది మోస్ట్ గోల్స్ యాక్చువల్లీ, అంటే 4 టై అయ్యాయి, బట్ ఒరిజినల్గా అయితే మనకి 8 మెడల్స్, ప్లేసింగ్ సెకండ్ ఇన్ ద గ్లోబల్ గోల్డ్ టాలీ. చూడండి, గోల్డ్ టాలీలో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. సో విచ్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ అండి? సో విచ్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టాప్స్ ఇన్ వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ 2025 అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సౌత్ కొరియా లీడ్ ఓవరాల్ విత్ 17 మెడల్స్ అండి, దాంట్లో 7 గోల్స్ అండి, 7 గోల్డ్ అండి. అలాగే మనం ఇండియా ర్యాంకర్ సెకండ్ విత్ 8 టోటల్, అందులో మనకి 4 గోల్డ్. గుర్తుపెట్టుకోండి ఎన్ని గోల్డ్ వచ్చాయి, టోటల్ ఎన్ని మెడల్స్, టేబుల్లో మనం ఎన్నో టాప్లో ఉన్నాం అనేది అడుగుతారు. ఓకే, సో అలాగే USA వాజ్ థర్డ్ విత్ 6 మెడల్స్, 4 గోల్డ్ అందులో. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ. అలాగే ముఖ్యంగా శార్వారి షిండే బికమ్ ఓన్లీ ద థర్డ్ ఇండియన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ ద ఉమెన్స్ అండర్ 18 రికర్వ్ కేటగిరీ అండి, ఫాలోయింగ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దీపికా కుమారి 2011లో, యాజ్ వెల్ 2021లో మనకి కోమలికా బారి వీళ్ళిద్దరు లైన్లో ఇప్పుడు మనకి శార్వారి షిండే వచ్చారు, వన్ ఆఫ్ థర్డ్ ఉమెన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఉమెన్ అండర్ 18 రికర్వ్. సో ఇలా మనకి వన్ ఆఫ్ ది శార్వారి షిండే రికర్వ్ కేటగిరీలో థర్డ్ మెంబర్ అయ్యారు. సో మనకి అలాంగ్ విత్ దీపికా కుమారి యాజ్ వెల్ యాజ్ కోమలికా బారి. సో ఇలా మనకి వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో మనం మెడల్స్ ఎన్ని అంటే మనకి 8, అందులో 4 గోల్డ్. అలాగే మనకి వన్ ఆఫ్ ది ఇండియా విన్స్ 26 మెడల్స్ అట్ బెల్ట్ అండ్ రోడ్ ఇంటర్నేషనల్ యూత్ బాక్సింగ్ అండి. ఎక్కడ జరిగిందంటే గాలాలో. ఇండియన్ బాక్సర్స్ ఎన్ష్యూర్స్ 26 మెడల్స్ at the third belt and road international youth boxing gala. So under 17, under 19, under 23 international training camp and tournament in Xinjiang, China lo jarigindi actually. India has set 58 member contingent only in under 17 ఏజ్ గ్రూప్లో చూడండి, అండర్ 17 ఏజ్ గ్రూప్లోనే మనం 58 మెంబర్స్ని పట్టుకెళ్ళి సో ఖచ్చితంగా మనం ఒక రికార్డు సృష్టించామని చెప్పుకోవచ్చు. ఓకే, ఎస్. సో ఇది ఫ్రెండ్స్ మనకి సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది మనం చూసుకున్నట్లయితే 1 సెకండ్ ఇంకా ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ మనకి షాలా అండ్ క్యాల్డాంటే ఓటెడ్ ప్లేయర్ ఆఫ్, చూడండి మనకి వన్ ఆఫ్ ది లివర్పూల్ ఫార్వర్డ్ మొహమ్మద్ షాలా అండ్ ఆర్సెనల్ మిడ్ఫీల్డర్ మెరోనియా కాల్డే వర్ ఓటెడ్ యాజ్ ద మెన్స్ అండ్ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అండి ఇన్ ఇంగ్లీష్ స్కోరర్. సో చాలా ఇంపార్టెంట్, మనకి వన్ ఆఫ్ ది ఫుట్బాలర్స్ అసోసియేషన్ అవార్డ్స్లో భాగంగా సో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే మనకి వన్ ఆఫ్ ది మొహమ్మద్ షాలా అండ్ వన్ ఆఫ్ ది మిడ్ఫీల్డర్ మెరియోనా క్యాల్డెంటే. సో వీళ్ళిద్దరికి మనకి అవార్డు అయితే వచ్చింది, సో దృష్టిలో పెట్టుకోండి.
సో ఎస్, ఇది మనకి 29th ఆగస్ట్లో ఉండే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇన్ వన్ లైనర్స్ అండి. సో ఐ హోప్ కొంత బ్రీఫ్గా అయితే నేర్చుకోగలిగాం. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం రెగ్యులర్గా ఫాలో కండి జ్ఞాన అకాడమీని. సో మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో డోంట్ మిస్ రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ అనేది వన్ లైనర్స్ మనకి మినిమం